సో, ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్‌లో గూడా ఏదైనా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా? మనం చెప్పుకున్నట్టు ఓపెన్ సర్జరీలో అయితే 20-30% ఉంటే మినిమల్ ఇన్వాజివ్‌లో 2-3% ఉంటుంది. రిస్క్స్ ఆర్ కామన్ అమ్మ. రిస్క్ లేకుండా అంటే నేను 98% ష్యూరిటీ చెప్పగలుగుతాను కానీ 100% ష్యూరిటీ నేను చెప్పలేను. ఓకే. ఎందుకంటే రకరకాలన్నమాట. సో ఇన్ఫెక్షన్ రావచ్చు. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా ఎండోస్కోప్ నీళ్ళు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ తక్కువ వస్తుంది. ఇన్సిజన్ చిన్నగా ఉంటుంది. సో ఇన్సిజన్ wound ఇన్ఫెక్షన్ రావడానికి తక్కువ ఉంటుంది. బ్లీడింగ్ తక్కువ వెళ్ళిద్ది. లేకపోతే అక్కడ హిమటోమా ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ అవుతాయి. మనం ఏదైతే వాడుకుంటామో అది మాత్రమే ఉంటుందన్నమాట. తర్వాత కాలు చెయ్యి పడటం అనేది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో చాలా చాలా రేర్. ఎందుకంటే మనం ఆ ఏరియాలు చూడడం. ఇంకొకటి టెక్నాలజీ ప్రిసైజ్గా వాడతాం. సో ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్‌లో న్యూరో మానిటరింగ్ ఎలా యూజ్ చేస్తాను? న్యూరో మానిటరింగ్ అనేదమ్మా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సర్జరీస్ అన్నిట్లోనూ. అంటే నేను ఇక్కడ రకరకాలుగా చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ స్పైన్లో కనుక చూసుకుంటే ఇతనికి స్పైన్ సర్జరీ అనేది L2-3, L4-5 రెండు బ్లాక్ అయి ఉన్నాయి. ఓకే. సో వచ్చాము సర్జరీకి. సో సర్జరీకి తీసుకొచ్చిన తర్వాత ఇది న్యూరో మానిటరింగ్ పెట్టుకునే విధానం అనమాట. తలలో 7-8 లీడ్స్ పెడతాం కరెంట్ ఇవి. తర్వాత బాడీ మొత్తం వైర్లు ఉంటాయి అన్నమాట ఎక్కడికక్కడే. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అనమాట. ప్రతి మజిల్స్లోనూ పెట్టుకుంటాం. తర్వాత ఎనస్థీషియాని మనం ఆప్టిమైజ్ చేసుకుంటాం. తర్వాత మొదటిసారి పడుకోబెట్టక ముందు ఒకసారి మనం చెక్ చేసుకుంటాం కరెంట్ ఎలా వెళ్తుంది అనేది. తర్వాత స్పర్శ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. తర్వాత మనం ఇలా గైడ్ వైర్స్ అన్నీ వేసుకుంటాం అనమాట. వన్స్ గైడ్ వైర్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కరెంట్స్ అన్నీ చూసుకుంటాం. తర్వాత గ్రాడ్యువల్గా ఈ డైలేటర్స్ అన్నీ పెట్టుకుంటాం. ఈ డైలేటర్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత దాంట్లోంచి ఎండోస్కోపా లేకపోతే మైక్రోస్కోపా అనేది సర్జరీ చేస్తాం. తర్వాత స్క్రూస్ అన్నీ వరుసన వేసుకుంటాం. ఈ స్క్రూస్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఈ స్క్రూస్ నేను ఎక్కడ నర్వ్ను బ్రీచ్ అవ్వలేదని ఎలా చెప్పగలుగుతాను అంటే జస్ట్ సింపుల్. ఇది ఈ నర్వ్ని వెళ్ళి ఇక్కడ దీనికి పెడుతున్నాం అనమాట కరెంటు. 30 మిల్లీ యాంపియర్స్ కరెంటు. అంటే దాని దగ్గరలో ఎక్కడైనా సరే నర్వ్ కనుక టచ్ అయితే అది వెంటనే నాకు కరెంటు అబ్నార్మల్ కరెంట్ని ఇస్తుంది అనమాట. సో అలా అబ్నార్మల్ కరెంట్ లేకుండా చూసుకుంటాం అనమాట. సో అలా అబ్నార్మల్ కరెంట్ వచ్చింది అంటే ఆ స్క్రూ కరెక్ట్ ప్లేస్లో లేదు. ఇలా ఫ్లాట్గా లైన్స్ రావాలన్నమాట. ఇలా ఫ్లాట్గా లైన్ వస్తే స్క్రూ కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు. తర్వాత MEP చూసుకుంటాం. అంటే మనం పైనుంచి బ్రెయిన్ నుంచి కింద దాకా అంతా కరెంట్లన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా అనేది. అంతా బాగానే ఉంది. సో అంతా బాగానే ఉంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించాం అన్నమాట. దాని తర్వాత రాడ్ పెట్టేస్తాము. సో ఇదే ప్రొసీజర్ని మనం ఇప్పుడు 10 స్క్రూలు చిన్న బెజ్జం నుంచి సర్జరీ చేసాం. ఓకే. చిన్న చిన్న బెజ్జాల్లోంచి సర్జరీ చేసాము. సో ఇక్కడి నుంచి ఇది మొత్తం తీసేసాం. ఇక్కడి నుంచి ఇది మొత్తం తీసేసాము. ఈ 10 స్క్రూలు వేసేసాము. సో పేషెంట్ పొద్దున్నే ఎలా ఉంటాడు అంటే ఇది వచ్చేటప్పుడు ఇతను వంగిపోయి నడుచుకుంటూ వచ్చాడు. ఓకే. లేచిన తర్వాత పొద్దున్న రాత్రి 9 గంటలకి ఏమో సర్జరీ అయిపోతే పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు మా వాళ్ళు వీడియో తీస్తారు. సో ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఈ అబ్బాయి నార్మల్గా నడుస్తున్నాడు. ఇది అంత 10 స్క్రూలు వేసిన పేషెంట్ 5 గంటలు 6 గంటల్లో లేచి నడుస్తారు. IONM ఇలా ఉపయోగపడిద్ది. ఇంకొకటి IONM అనేది చేతులు కాళ్ళు పడకుండా ఎలా ఉపయోగపడిద్ది అనేది. సో బ్రెయిన్ సర్జరీ చేస్తున్నాం. బ్రెయిన్ సర్జరీలో IONM ఎలా ఉపయోగపడిద్ది అనేది. సో ఇలా బ్లూ కలర్ ఫైబర్స్ అన్నీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా బ్లూ కలర్ ఫైబర్స్ అన్నీ మన కాళ్ళు చేతులు పనికొచ్చాయి. వీళ్ళకి కూడా ఇలాగే కరెంట్ పెట్టుకుంటాం. మొత్తం అంతా బాడీ మొత్తం కరెంట్ పెట్టుకుంటాం అనమాట. అంతా తర్వాత పైన పెట్టుకుంటాము. ఈ పైన వాటిని స్టిమ్యులేట్ చేస్తే కింద కాళ్ళల్లో ఎక్కడున్నా మొత్తం మజిల్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ మజిల్స్ అన్నీ మొదట స్టిమ్యులేట్ అయిన ఎలా ఉన్నాయో చివరిదాకా అలాగే ఉంచితే మనం ఏం డ్యామేజ్ చేయనట్టే. అలా ఉంచటమే ఇంపార్టెంట్ అనమాట. అదే ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనమాట. ఏం చేస్తున్నాం ఇక్కడ నేను స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాను ఈ పుల్లతోటి. ఓకే. ఈ పుల్లతోటి స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడికి వచ్చేసి ఈ మజిల్స్ స్టిమ్యులేట్ అవుతున్నాయి. టంగ్ మజిల్ స్టిమ్యులేట్ అవుతుంది. అంటే అప్పుడు నేను చేయాల్సింది ఏంటి ఆ టంగ్ మజిల్ని పోకుండా ఉండటం కోసం ఆ ఏరియాని కాపాడుకోవాలి. సో ఆ ఏరియా మొత్తాన్ని వదిలిపెడతాను అనమాట. సో ఇంకొంతసేపటికి చాలా దూరం వెళ్ళాము సర్జరీలో. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్యూమర్ ఉంది. ఇది నాకు క్లియర్గా తెలుస్తుంది ఇది ట్యూమర్ అని. కానీ నేను దాన్ని తీయలేను. ఎందుకు అంటే దాన్ని కదిలిస్తే ఇక్కడ ఉన్న మజిల్స్ అన్నీ యాక్టివేట్ అయినాయి. కాళ్ళలో చేతుల్లో ఎడం పక్క మొత్తం యాక్టివేట్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఆ ట్యూమర్లో మంచి టిష్యూ ఏదో ఉంది. సో అది తీసేస్తే కాలు చేయి పడిపోద్ది.
సో ఏం చేయకూడదు, దాన్ని touch మనం దాన్ని టచ్ చేయకూడదు. సో ఇవన్నీ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ యొక్క మెయిన్ యూజెస్ అన్నమాట. అంటే ఏంటంటే ఎంత సేఫ్గా సర్జరీ చేయగలుగుతాం. చేయొచ్చు అని. సేఫ్టీ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దెన్ Surgery. ఈ మూలంగా ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. Correct. మేబీ నేను ఈ జనరేషన్లో సరిపోనేమో, అంటే మీరు ఎందుకంటే 20 years ముందు వచ్చాం కాబట్టి ఈ ఫీల్డ్లోకి. సో 20 years advance ఉన్నారు మీరు. అడ్వాన్స్ ఉన్నాం. సో జనాలకు అందుకే అర్థం కాదు. ఈ ఎందుకంటే technology. ఈ టెక్నాలజీ మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ ఇలా చేయటం మూలంగా ఏం జరిగిద్ది అని అంటే టెక్నాలజీ ఎక్కువ వాడుకోవాలి. టెక్నాలజీ ఎక్కువ వాడినప్పుడు ఇప్పుడు న్యూరో నావిగేషన్ వాడితే 90,000 బిల్ అవుద్ది. ఏది నాకు డైరెక్ట్ అయ్యే ఖర్చు ఇది. ఓకే, న్యూరో మానిటరింగ్ వాడితే డైరెక్ట్ 60,000 65,000 ఎంత బిల్ వస్తుంది. ఇప్పుడు ఇందాక జస్ట్ పెడికల్ స్టిమ్యులేట్ చేయడానికి ఒక వాడాం, అది 1,03,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు నీకు ఇందాక జస్ట్ బ్రెయిన్ మీద పుల్ల ఒకటి వాడి చూపించాం, అది 27,000 రూపాయలు. సో ఇవన్నీ ఒక పేషెంట్కే వాడగలం, మళ్ళీ రెండో పేషెంట్కి వాడటానికి ఉండదు. సో ఇవన్నీ ఈ టెక్నాలజీ ఇదంతా కలుస్తుంది అనమాట. అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 3 లక్షలు తీసుకున్నాడు, బయట 1,50,000కో 2 లక్షలకో చేస్తున్నారు. అంటే ఇది మనీ మైండెడ్ హాస్పిటల్. ఇది మనీ మైండెడ్ హాస్పిటల్ కాదు. మీకు ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చిన హాస్పిటల్ మీరు క్రూడ్ పద్ధతుల్లో, అంటే ఇప్పుడు ఒక యాపిల్ని తీసుకొని ఒక చిన్న రేగ్గాయతో పోల్చడం అనమాట. అంటే రేగ్గాయ అనేది ఆకలి తీరదు, కరెక్ట్గా ఉండదు, ఉండేదంతా దాంట్లో ఇత్తనం లోపల అంత ఉంటుంది. యాపిల్ అనేది ఆకలి తీర్చిద్ది ప్లస్ హెల్త్ని కాపాడుద్ది. ఈ రెండు కంపేరబుల్ కాదు. అసలు కంపేర్ చేయకూడని వాటిని రెండింటి కంపేర్ చేస్తే వేరుగా ఉంటుంది. అదే. సో దీస్ ఆర్, వన్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్. మీరు కాలు చేయి మంచంలో పడితే మీరు 20 సంవత్సరాల ముందే పోద్ది, ముందు చచ్చిపోతారు. 2 మీకు చేసేవాళ్ళు పాడైపోతారు. సో ఆరోగ్యానికి దురదృష్టవశాస్తు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆరోగ్యశ్రీకి హబ్ అనమాట. ఎంత అంటే ఆరోగ్యశ్రీలో ఈ ట్యూమర్ తీసేయడానికి, ఇప్పుడు నేను చూపించిన ట్యూమర్ తీసేయడానికి 50,000 ఇస్తారు. సో క్వాలిటీ ఇంకా పేషెంట్స్ దాన్ని దాటి బయటికి వెళ్ళరు. ఆరోగ్యశ్రీలో ఫ్రీగా అయిపోతుంది అనుకుంటారు, కానీ ఏం జరుగుతుంది తర్వాత అక్కడ తీస్తున్నారా ట్యూమరు, తీయట్లేదా, లేకపోతే ఒక ముక్క తీస్తున్నారా, ఒక ముక్క తీసేసి వదిలేస్తున్నారా, ఏమీ లేకుండా పోతుంది అనమాట. సో